హాయ్ అండి. 'ప్రేమతో 48వ భాగం వినండి. గీత కోసం ఎదురు చూస్తూ కూర్చుంది సునంద. మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చేయించేశానా అంటూ లోపలికొచ్చింది గీత. అలా ఏం లేదులే, నాకు చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి. నువ్వు చెప్పేస్తే అవన్నీ క్లియర్ అయిపోతాయి. కానీ ఇంటి దగ్గర కలుస్తాను అనడంతో కన్ఫ్యూజ్ అయితే ఉంది అంది సునంద. చిన్నవి కాదు మేడం, పెద్ద సమస్యలే ఉన్నాయి దీంట్లో. కానీ నేను చెప్పాక దీన్ని మీరు ఆ కేసుకి యాడ్ చేయడానికి అవదు. నాదొక చిన్న కండిషన్ కూడా ఉంది మేడం అంది. ఈ కండిషన్ ఏంటి? గీతా నోటి నుండి కొత్త మాటలు వింటున్నాను అంది సునంద. కండిషన్ అంటే ఏం లేదు మేడం, నేను చెప్తాను, కానీ దానికి తగిన సాక్ష్యాలు చూపించను. ఏం జరిగిందో చెప్తాను, నాకు చూపించాల్సిన అవసరం లేదనిపిస్తోంది. శిక్ష వాళ్ళిద్దరూ భరిస్తే సరిపోతుంది. ఇలాంటి వ్యక్తి ఒకడు బయట ఉండాలి అంది గీత. అంటే? అయితే నా అనుమానం నిజమే, మూడో వ్యక్తి ఉన్నాడు అంది సునంద. ఇక్కడ మీకు ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి మేడం. మీరు సోది చెప్తుంది అనుకున్నా తప్పదు. ఆ ఫ్లాష్ బ్యాక్తో ఈ కేసుకు సంబంధం ఉంది. ఆ ఫ్లాష్ బ్యాక్ వెనుక ఉన్న అతను లేకపోతే ఈరోజు లావణ్య, సురేష్ ఇలా ఉండేవారు కాదు అంది. అవునా? చెప్పు వింటాను. ఎలాగో నీకోసం నేను ఇప్పుడు ఫ్రీ చేసుకున్నాను. నువ్వు అతన్ని రక్షించాలి అనే ఉద్దేశంతో కాకుండా నిజాలు చెప్పు అంది సునంద. కథ చెప్తున్నాను అనుకొని వినండి మేడం, ఆ తర్వాత వాళ్ళెవరో చెప్తాను అంది గీత. అంగీకారంగా తల ఊపింది సునంద. కౌశల్, లత ఇద్దరు అన్యోన్యమైన దంపతులు. వాళ్ళకి 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి అంటూ చెప్పడం మొదలుపెట్టింది గీత. మీ ముగ్గురికి ఒక సర్ప్రైజ్ అన్నాడు ఇంటికి వచ్చిన వెంటనే కౌశల్. ఏంటి డాడీ ఆ సర్ప్రైజ్ అన్నారు పిల్లలిద్దరూ హుషారుగా. నాకు ప్రమోషన్ వచ్చింది అన్నాడు. ఎప్పటినుంచో మీ కల ఇప్పటికి నెరవేరింది అంది లత. కంగ్రాచులేషన్స్ డాడీ, నీకు ప్రమోషన్ సందర్భంలో నేను అడిగిన గిటార్ నాకు కొనివ్వాలి అన్నాడు. గిటారేగా, కొనేద్దాంలే అన్నాడు కౌశల్. డాడీ, నేను వైలిన్ అడిగాను, కొంటానంటున్నారు, కొనలేదు, ఈసారి కొనాలి అంది. అది కొనేద్దామమ్మా, ఆఫీస్ వాళ్ళంతా పార్టీ పార్టీ అని గోల పెట్టేస్తున్నారు. రేపు ఎలాగూ సండే కదా, రేపు హోటల్లో పార్టీ ఏర్పాటు చేశాను, దానికి మీ ముగ్గురు కూడా వస్తున్నారు అన్నాడు. ఏ అంటూ అరుస్తున్నారు పిల్లలు. ఇదిగో అలానే, ఇప్పుడు షాపింగ్ అంటే నా వల్ల కాదు, ఉన్న వాటిల్లో ఏదో ఒకటి వేసేసుకోండి అన్నాడు. మీకు ప్రమోషన్ వచ్చిన శుభ సందర్భంలో మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు ఏరా అంది పిల్లలిద్దరినీ ఉద్దేశించి లత. అవును డాడీ, మేము నిన్ను ఇబ్బంది పెట్టాం, ఈ పార్టీ అయిపోయాక మాత్రం మాకు అవి కొనివ్వాలి అన్నారు పిల్లలు. పార్టీ అయిపోయాక అంటే టైం సరిపోదులే, కానీ కొంటాను, ఒకరోజు మీ ఇద్దరిని తీసుకువెళ్ళి కొంటాను అన్నాడు. పార్టీకి నేనేం రెడీ చేయక్కర్లేదుగా అంది లత. ఏమీ అవసరం లేదు, అన్నీ హోటల్ వాళ్ళే చూసుకుంటారు అన్నాడు. ఫ్యామిలీస్ పిలిచారా? ఓన్లీ మీ ఆఫీస్ వాళ్ళైతే మేము రావడం అవసరం లేదు కదా అంది. లేదు, అందరూ ఫ్యామిలీసే వస్తారు అన్నాడు. ఇది ఫస్ట్ టైం మీ ఆఫీస్ వాళ్ళందరినీ కలవడం. ఇప్పటి నుండి మీకు పిఏ ఉంటాడు కదా, చూడాలి ఎలా ఉంటుందో అంది. ఇంతకుముందు లేడీనే ఉండేవారు, ఇప్పుడు లేరు, వేరే బ్రాంచ్కి వెళ్ళిపోయారు. ఇతను ఒక అబ్బాయి అన్నాడు. అవునా, నేను ఇంకా లేడీ అనుకుని సరదాగా అన్నాను అంది. నేనేం సీరియస్గా తీసుకోలేదు, కానీ ఇప్పుడు నాకేం చేస్తున్నావు అన్నాడు. ఈజీగా అయిపోతుంది, మీకు ఇష్టమైన గులాబ్ జామున్ చేద్దామనుకుంటున్నాను అంది. మరి ఇంకెందుకు ఆలస్యం, నడు అన్నాడు. తర్వాత రోజు పార్టీకి ఫ్యామిలీతో కలిసి వెళ్ళారు. అందరినీ పరిచయం చేస్తూ, ఇతను నా పిఏ వినయ్. వినయ్ వినయానికి మారుపేరు అన్నాడు కౌశల్. వినయ్ రెప్పవేయకుండా లతను చూస్తున్నాడు. అద్భుతమైన అందం ఆమెది. నీట్గా రెడీ అయి రావడంతో మెరిసిపోతోంది. ఏంటి అలా ఉండిపోయావు అన్నాడు. అంటే ఎక్కడో చూసినట్టు అనిపించింది అన్నాడు తడబడుతూ వినయ్. ఎక్కడ చూసుంటావు, కొంపతీసి నీ క్లాస్మేటా అన్నాడు కౌశల్. అయ్యయ్యో లేదు సార్, ఎందుకు అలా అనిపించింది అన్నాడు. ఇంకెవరో వస్తే అటు వెళ్ళాడు కౌశల్. మేడం మీ పేరు అన్నాడు వినయ్. లత అంది ముక్తసరిగా. నైస్ నేమ్ మేడం, పూలలతలా ఉన్నారు అన్నాడు. ఎక్స్క్యూజ్ మీ అంది. అయ్యో మరో ఉద్దేశం లేదు మేడం, నేను మామూలుగానే చెప్పాను అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సీరియస్గా అతన్ని చూసి మళ్ళీ ఎవరో మాట్లాడుతుంటో వాళ్ళతో కలిసిపోయింది. ఆ తర్వాత రోజు ఉదయం ఇంటికి వచ్చేశాడు. సార్ లేరా మేడం అని అడుగుతూ లోపలికి వచ్చాడు. ఒక్కసారిగా చూసి, ఉన్నారు కూర్చోండి
అని బెడ్రూమ్లోకి వెళ్ళి, మీకోసం మీ పిఏ వచ్చాడు. ఏంటండి ఇది, ఇలా ఇంటికి రానివ్వద్దు అంది. ఇప్పుడు నేను బాసు, వస్తాడు, పిఏ అన్నాక వస్తాడు కదా అన్నాడు. ఎందుకు వస్తారు, ఇంటికి రావాల్సిన అవసరం ఏం లేదు. మా నాన్న పెద్ద పోలీస్ ఆఫీసర్ కదా, ఆయన కోసం ఎవరినైనా ఇంట్లోకి రానిస్తారనుకున్నారా? ఎవరైనా గుమ్మం వరకే అంది. సరే, అతనికి అలాగే చెప్తాను, గుమ్మం బయటే వెయిట్ చేస్తూ ఉండమని అన్నాడు కొంచెం విసుగ్గా. నేను అతనికి చెప్పమనడం లేదు, అలా చెప్తే చండాలంగా ఉంటుంది. ఇంటికి రావడం ఎందుకు, మీరు ఎలాగో ఆఫీస్కి వెళ్తారుగా, అతనే తీసుకువెళ్ళాలా? ఇన్ని రోజుల నుండి వెళ్ళారుగా, అలాగే వెళ్తారు ఇప్పుడు అంది. ఇది నిజమేలే, అలాగే చెప్తాలే, కానీ నువ్వేమీ చెప్పక అతనికి. ఏదైనా పోలీసులు పిల్లల్ని చేసుకోకూడదు, ఎవరిని చూసినా క్రిమినల్ లాగే కనపడతారు కదా మీ కళ్ళకి. అతను చాలా మంచోడే పాపం, ఆఫీస్లో అతనికి మంచి పేరుంది, వినయానికి మరో రూపం అంటారు. మా నాన్న అయితే అతి వినయం దుర్త లక్షణం అంటారు అంది అతని మాటకు అడ్డొస్తూ. నీతో వాదించేంత ఓపిక నాకు లేదులే, కానీ రాడులే రేపటి నుండి, నేను మాట్లాడతాగా, ఈ విషయం వదిలే, అతను వింటే బాగోదు అన్నాడు. ఆ సంభాషణ అక్కడితో ఆగిపోయినా ఆ మాటలు కూడా అక్కడే మర్చిపోయాడు కౌశల్. అతను అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిఏ ఇంటికి వచ్చి తనే కార్ డ్రైవ్ చేస్తూ తనను తీసుకువెళ్ళడం, ఇవన్నీ అతని కలలు. ప్రమోషన్ రావాలని ఎన్నో కలలు కన్నాడు, ఆ కలల్లో ఇది కూడా ఉంది. అలా ఉంటేనే అతనికి ఎక్కువ గౌరవం ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నాడు. ఇక అక్కడి నుండి వినయ్ కన్ను లత మీద పడింది. ఎప్పుడు ఛాన్స్ దొరికినా ఇంటికి రావటానికి చూసేవాడు. లత ఇంటి వరకు రానివ్వద్దు అని పదే పదే చెప్పడంతో కౌశల్ కూడా అతనికి, నువ్వు ఇంటి వరకు రానవసరం లేదు, నేను ఇంటి వరకు ఫ్యామిలీ మెన్ని, ఆఫీస్కి వచ్చిన తర్వాతే నీకు బాస్, అందుకని ఆఫీస్ దగ్గర కలిస్తే చాలు, రోజు ఇంటి దగ్గరికి వచ్చి నన్ను పిక్ చేసుకోవాల్సిన అవసరం లేదు అన్నాడు. అయ్యో సార్, నేను మీకు రెస్పెక్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంత చేశాను. సరే సార్, మీకు ఇష్టం లేకపోతే అలాగే అన్నాడు వినయ్. ఇష్టం లేకపోవడం కాదు, నాకు అలా చేయించుకోవడం నచ్చదు. ఆఫీస్ అంటే ఆఫీస్ పనులకే కదా, ఇంటి వరకు ఎందుకు అన్నాడు కౌశల్. అంటే ఇంతకుముందు చేసిన దగ్గర అలాగే చేశాను సార్. అతనైతే ఇంటికి రమ్మని ఇంటి దగ్గర పనులన్నీ కూడా చేయించుకునేవాడు, అందుకని మీరు అలాగే అనుకుని ఇంటికి వచ్చేసాను, ఏమనుకోకండి సార్ అన్నాడు వినయంగా. ఏమనుకోవడానికి ఏముంది, నువ్వు ఎందుకు వచ్చావో నువ్వు చెప్పావు, ఎందుకు రావద్దో నేను చెప్పాను, సరిపోయింది కదా అన్నాడు. లోపలికి వచ్చిన వెంటనే లత ముఖం మార్చుకోవడంతో వినయ్కి అర్థమైంది, లత రావద్దని చెప్పమని ఉంటుంది అని. అయినా సరే ఎలా అయినా ఇంటికి వచ్చే ఛాన్సులు కల్పించుకోవాలి అనుకున్నాడు. పైనుండి ఆఫీసర్స్ వచ్చారు. వాళ్ళు కౌశల్ని అభినందించి పూల బొకేలు స్వీట్స్ తెచ్చారు. అవి పక్కన పెడుతూ, సార్ గుర్తుగా మీ ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళండి అన్నాడు వినయ్. ఎందుకు మళ్ళీ ఇంటి వరకు, బాక్స్ ఓపెన్ చేసి ఆఫీస్లో అందరికీ ఇచ్చేయి అన్నాడు కౌశల్. మీ హ్యాపీనెస్ని వాళ్ళు స్వీట్స్తో పంచుకున్నారు, మళ్ళీ వాళ్ళకి ఇస్తారా? మొన్న ఎలాగో పార్టీ ఇచ్చారు కదా సార్, మళ్ళీ ఇవన్నీ అవసరమా? ఏం అవసరం లేదు సార్, ఇంటికి తీసుకువెళ్ళండి, మేడం గారు పిల్లలు సంతోషిస్తారు అన్నాడు. నీకు తెలియంది ఏముంది, మనం ఇంటికి వెళ్ళేసరికి ఎలాగో లేట్ అవుతుంది కదా అన్నాడు. సార్ నేను మధ్యలో పర్మిషన్ అడిగాను, మర్చిపోయారా అన్నాడు. లంచ్ టైంలో కదా అడిగావు, సరేలే నువ్వు వెళ్ళిరా అన్నాడు కౌశల్. ఒక పని చేయినా సార్, నేను ఎలాగో లంచ్కి వెళ్తున్నాను కదా, వెళ్తూ వెళ్తూ ఈ స్వీట్స్ బొకేలు మేడంకి ఇచ్చేసి వెళ్ళనా అన్నాడు. ఎందుకు, పని కట్టుకుని వెళ్ళక్కర్లేదులే అన్నాడు కౌశల్. నేను ఇస్తాలే సార్, ఈవేళ ఫంక్షన్ అని చెప్పాను కదా, అది మీ ఇంటి దగ్గరలోనే, నేను అటునుండే వెళ్తున్నాను, మీరు మేడంకు ఫోన్ చేయండి, తను వెయిట్ చేస్తూ ఉంటారు, నేను ఇచ్చేసి వెంటనే వెళ్ళిపోతాను, నాకు లేట్ అవ్వదు, పిల్లలు స్కూల్ నుండి వచ్చిన వెంటనే స్వీట్స్ తింటారు అన్నాడు. మరీ గట్టిగా కన్ఫామ్గా ఇక చేస్తాను అని చెప్పినట్టే చెప్పడంతో ఇక అతను ఏం మాట్లాడలేక, సరేలే నేను మేడంకి ఫోన్ చేస్తాను, తను బయట వెయిట్ చేస్తుంది అన్నాడు. ఓకే సార్ అని లంచ్ టైంలో అవి పట్టుకుని వెళ్ళాడు. కౌశల్ ఫోన్ చేయడంతో లత బయట వెయిట్ చేస్తోంది. మేడం సార్ మీకు ఇమ్మన్నారు అంటూ బ్యాగ్ ఆమె చేతులు తాకుతూ అందించాడు. కోపంగా చూసి బ్యాగ్ తీసుకుని గేటు వేసుకుని లోపలికి వెళ్ళిపోయింది. అబ్బో, ప్రతివత్తా శిరోమణి అని అనుకుంటూ అక్కడ దగ్గరలోనే రూమ్ వెతుక్కున్నాడు. రూమ్ దొరకడంతో సంతోషంగా వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చేసి అప్పుడు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాడు. ఫంక్షన్కి వెళ్ళి తినేసి వస్తా అన్నావు, మరీ లేట్ అయ్యింది అన్నాడు కౌశల్. అవును సార్, ఫంక్షన్లో ఇదే సార్ ఇబ్బంది, మన వాళ్ళందరూ కనపడతారా, మాటల్లో పెట్టేస్తారు, మనమేమో వాళ్ళని వదిలించుకోలేం. నా మొహమాట సంగతి మీకు తెలుసు కదా, మీ ఏరియాలోనే మా కజిన్ వాళ్ళది ఒక ఇల్లు ఉంది, దాంట్లో ఉండమని గొడవ చేస్తున్నారు, అటు వెళ్ళాను కదా అని రూమ్ కూడా చూసి వచ్చాను,
బానే ఉంది. రేపు మార్నింగ్ అక్కడికి షిఫ్ట్ అయిపోతాను. ఇక పని కట్టుకుని మీ ఇంటికి రానక్కర్లేదు. మీరు బయటకు వచ్చేసరికి నేను బయట సిద్ధంగా ఉంటాను అన్నాడు. బానే ఉంది. ఇద్దరూ ఒకటే ఏరియా అయితే మనకి ఇబ్బంది ఉండదు అన్నాడు కౌశల్. ఇక అక్కడి నుండి రోజు ఇంటికి తిరగడం మొదలుపెట్టాడు. కౌశల్ ఆఫీస్కి రెడీ అయ్యేసరికి బయట వెయిట్ చేస్తూ ఉండేవాడు. అటు ఇటు తిరుగుతుంటే లత కనిపిస్తూ ఉంటే చూస్తూ ఉండేవాడు. అలా అని తలుపు వేయలేదు, ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. సాయంకాలం అయ్యేసరికి గుమ్మం ముందు వాలిపోయేవాడు. కౌశల్ ఏమో బ్యాచిలర్ కదా, రోజు సాయంత్రం ఏదో కూర ఇస్తూ ఉండు అనడంతో అతను మాట కొట్టేయలేక అతను వచ్చేటప్పటికి ఏదో కూర వండి సిద్ధంగా ఉంచేది. అలా రోజులు గడుస్తుంటే కౌశల్తో పాటు ఉదయం టిఫిన్ ఇక్కడే చేయడం, సాయంకాలం మళ్ళీ కూర తీసుకువెళ్ళడం ఇలా అయింది. మాట్లాడాలని తాకాలని ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. అది లతకు అర్థమవుతోంది, కానీ భర్తకి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. సమయం చూసి అతనికే నీ ప్రవర్తన బాలేదు అని చెప్పాలనుకుంది. చెప్పే అవకాశం రావట్లేదు. ఇంట్లో మనిషిలా ఇల్లంతా తిరిగేస్తున్నాడు. పిల్లల్ని కూడా మాలిం చేసుకుని వాళ్ళతో పాటు కబుర్లు చెప్తూ ఇంట్లోనే ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించేవాడు. కూర పట్టుకెళ్ళి ఏం తింటావులే, ఈ పూట ఇక్కడే తినేయ్ అనేలాగా కూడా చేసేసుకున్నాడు. పిల్లలు కూడా అతన్ని బాబాయ్ అంటూ వరుసలు పెట్టి పిలవడం మొదలుపెట్టారు. ఇక పిల్లలు వంక పెట్టుకుని రోజు సాయంత్రం ఇక్కడే భోజనం, వాళ్ళు పడుకునే వరకు వాళ్లతోటి హోంవర్కులు చేయించడం, ఆటలు ఆటించడం మొదలుపెట్టాడు. ఎలా అలవాటైందో తెలియదు. కౌశల్కి మందు అలవాటైంది. పార్టీలో అప్పుడప్పుడు తాగే అతను రోజు ఆఫీస్ నుండి నేరుగా బారుకు వెళ్ళి తాగేసి ఇంటికి రావడం మొదలైంది. కౌశల్ని తీసుకొచ్చి లోపల పడుకోబెట్టి వినయ్ వెళ్ళడం రోజు రోజుకి పరిస్థితి ముదురుతోంది. పిల్లలు పడుకున్నారు. కౌశల్ ఇంకా రాలేదు. డోర్ బెల్ కొడితే వెళ్ళి తీసింది. కౌశల్ పట్టుకుని తీసుకువెళ్ళి బెడ్రూమ్లో పడుకోబెట్టి వినయ్ బయటకు వస్తుంటే నీతో మాట్లాడాలి అంది లత. చెప్పండి, నేను చాలా రోజులుగా మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను అన్నాడు హుషారుగా. కూర్చో అంది కుర్చీ చూపించి. టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చున్నాడు. నువ్వు తాగుతావా అంది. లేదు మేడం, నాకు తాగుడు అలవాట్లేదు అన్నాడు. మరి సార్కి ఎందుకు అలవాటు చేశావు అంది. మేడం, సార్ నా బాసు, పార్టీలు అవుతుంటాయి కదా, వాటిల్లో అయినా తీసుకోకపోతే కుదరదు అని లత ముఖంగా చూస్తూ. అంటే కుదురుతుంది అంటే కుదురుతుందిలేండి, కానీ సార్ అలవాటు చేసుకున్నారు అన్నాడు. నీ ప్రవర్తన నాకు నచ్చట్లేదు అంది. ఏ ప్రవర్తన మేడం? సార్ని ఇలా తీసుకొచ్చి పడుకోబెట్టడమా అన్నాడు అమాయకంగా. కాదు, నువ్వు నాతో ప్రవర్తించే విధానం నాకు నచ్చట్లేదు. నీ హద్దుల్లో నువ్వు ఉంటే మంచిది అంది. ఏంటి మేడం అంత మాట అనేశారు? నేను మిమ్మల్ని ఎంత గౌరవంగా చూస్తున్నాను, మీరు నన్ను ఇలా అనొచ్చా? అంతే మేడం, మంచిగా ఉండేవాళ్ళకి ఎవరికీ నచ్చరు అన్నాడు. నువ్వు నన్ను గౌరవంగా చూస్తున్నావు అనిపించట్లేదు. నువ్వేది చేసినా కావాలని చేసావు అనిపిస్తోంది నాకు. మా ఇంట్లో చనువుగా తిరగడం కూడా కొంచెం తగ్గించు. నువ్వు నాకు అస్సలు నచ్చట్లేదు. నీకు వండి పెట్టాలంటే కూడా అసహ్యం వేస్తుంది. సిగ్గు లేకుండా నేను చేసి పెడితే నువ్వు తినగలవేమో, కానీ నీ వేషాలకు నీకు తిండి పెట్టాలని అనిపించట్లేదు అంది. మీరింత నిర్మోహమాటంగా మాట్లాడుతుంటే నాకు అలాగే మాట్లాడాలనిపిస్తోంది మేడం. నేను మిమ్మల్ని చూసిన వెంటనే ఫిదా అయిపోయాను. అసలు ఇంత అందమైన వాళ్ళని నేను ఇప్పటివరకు చూడలేదు. ఎందుకు మేడం మీరు ఇలా ఉండిపోయారు? మీ అందానికి మీరు మిస్ వరల్డ్ అయిపోయి ఉండేవారు అన్నాడు. నాకు మిస్ వరల్డ్గా ఉండడం ఇష్టం లేదు. మిస్సెస్ కౌశల్గా ఉండడం ఇష్టం. అందుకే ఆయన్ని పెళ్లి చేసుకున్నాను. నువ్వు మా మధ్యలోకి రావాలని ప్రయత్నిస్తున్నావు. అది నాకు అర్థమవుతోంది. నీ అదుపులో నువ్వు ఉంటే మంచిది. నేను నా హస్బెండ్తో ఇంతవరకు చెప్పలేదు. చెప్పే పరిస్థితి ఎలా ఉంటుందో నీకు తెలుసు అనుకుంటాను. అంతవరకు తెచ్చుకోకు అంది హెచ్చరిస్తున్నట్టు. తెలుసు మేడం, అయినా మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది మేడం? నేను మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టట్లేదు. నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను, మిమ్మల్ని లవ్ చేయమని చెప్పలేదు. నేను అలా చెప్పుంటే కదా మీరు ఇబ్బంది పడాలి. నేను చెప్పనప్పుడు మీకేంటి ఇబ్బంది అన్నాడు. నువ్వు తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావు. నువ్వు నా నుండి ఏం ఆశిస్తున్నావో నాకు అర్థమైంది. అది జరగదు, అది గుర్తుపెట్టుకో. వెళ్ళింకా. నేను చెప్పిన మాటలు వార్నింగ్లా తీసుకో. నీ అదుపులో నువ్వు ఉండు, లేదంటే పర్యవసానాలు చాలా దారుణంగా ఉంటాయి. ప్రాణాలు పోయినా నా బాధ్యత లేదు అంది. మీరింత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే పిల్లలు పడుకుని ఉంటారు. ఓకే మేడం, వెళ్తాను. నాలా ప్రేమించేవాడు మీకు ఎవ్వడు దొరకడు. నీ భర్త కూడా ఇంతవరకు మిమ్మల్ని ఇంత ప్రేమించి ఉండరు. అంత ప్రేమిస్తున్నాను నేను అని వెంటనే చేయి పట్టుకుని దగ్గరగా పట్టుకుని ఒక చేత్తో నోరు మూసేశాడు. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ. థ్యాంక్ యూ.